నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలంగాణలో మెట్రో 2017లో స్టార్ట్ అయితే ఇప్పటిదాకా L&T నడుపుతోంది. అయితే ఇటువంటి క్రమంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. L&T నడుపుతున్నటువంటి మెట్రోని ఫేజ్ 2 ఇంకా కూడా నత్తనడకం సాగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు వాళ్ళు కూడా మేము నడపలేము చేతులు లేపేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ దిశగా అడుగులు పడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో కొంత ప్రభుత్వానికి అసెట్ మిగిలేలాగా ఓవైపు ప్రభుత్వ భూములు, మరోవైపు 20,000 కోట్ల ఆస్తి కూడా ప్రభుత్వానికి మెట్రో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు సీఎం రేవంత్ పైన విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు ఏ విధంగా చూడాలి, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అట్లాగే నెటిజన్స్ కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం. ఇటువంటి తరంలో L&T ఎక్కడ ఫెయిల్ అయింది, ఎందుకు ఇప్పుడు L&T నడపలేకపోతున్నాం చేతులు లేపేస్తున్నటువంటి వైనం, మరోవైపు ఫేజ్ 2 వర్క్స్ మీద కూడా కొంత నత్తనడకం సాగుతున్నాయి. ఇప్పుడేమో సీఎం రేవంత్ రెడ్డి చాలా త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి L&T ఇప్పుడు మొత్తం ప్రాజెక్ట్ వదిలేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది, మనం ప్రభుత్వం భవిష్యత్తులో మెట్రోని ఏ విధంగా నడపబోతోంది మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. L&T ఇప్పటిదాకా ప్రతిష్టాత్మకంగా నడుపుతున్నటువంటి మెట్రో రైలు హైదరాబాద్ మెట్రోను ఇప్పుడు ప్రభుత్వం టేక్ ఓవర్ చేయటం ఎట్లా చూడాలి అసలు? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ మెట్రో రైల్. దీని మీద కొద్దిగా క్లారిటీ ఇచ్చి నెక్స్ట్ డిస్కషన్కి వెళ్దాం మనం. ఈ మాట నొక్కి ఎందుకు చెప్తున్నానంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ కాబట్టి వీళ్ళు మళ్ళీ వెనక్కి గవర్నమెంట్ తీసుకోగలిగారు. ఈ సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ అని గవర్నమెంట్ చెప్తుంటే ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోల పెడుతుంది. ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులు ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలా. PPPలో గవర్నమెంట్ మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మెట్రో అదే జరిగింది, ప్రైవేటైజేషన్ అయితే అది జరగదు అనేది ఆంధ్రప్రదేశ్ శ్రేణులకి అర్థమయ్యే విధంగా చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్నట్టుగా 7 years నుంచి సక్సెస్ఫుల్ గా నడిపిన L&T వాళ్ళు ఇప్పుడు మేము నడపలేమో అని చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, భారతదేశంలోనూ వేరే దేశాల్లోనూ మెట్రో కేవలం ప్రభుత్వం నడిపిన సందర్భాలు ఉన్నాయా? ఒక క్వశ్చన్. మూడో క్వశ్చన్, మెట్రో అనేది కేవలం పబ్లిక్ మీద టికెట్ రెవెన్యూ మీద ఆధారపడి సర్వైవ్ అయ్యే అవకాశం ఉందా లేదా? ఈ అంశాలను మనం పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్యాక్ట్స్. మీరు ఇంతకు ముందు ప్రస్తావించినట్టుగా హైదరాబాద్ మెట్రో రైలు 22,000 కోట్ల ప్రాజెక్ట్. L&T వాళ్ళు 7 years ప్రధానమంత్రి గారు ఇనాగ్రేషన్ చేశారు 2017లో. సో అప్పుడు L&T వాళ్ళ అంటే ఫైనాన్షియల్ మోడల్ ఎలా ఉంది అంటే 45% రెవెన్యూ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్, అంటే చాలా కీలకమైన ప్రాంతాల్లో అతి కాస్ట్లీ ల్యాండ్ గవర్నమెంట్ L&Tకి ఇచ్చారు. అంటే కమర్షియల్ కాంప్లెక్సెస్ కట్టుకొని దాని ద్వారా రెవెన్యూ L&Tకి రావాలి, అప్పుడు సర్వైవ్ అవుతుంది ప్రాజెక్ట్ అని. సో L&T వాళ్ళ మోడల్ ఏంటంటే ఫైనాన్షియల్ మోడల్ ఆ రోజుల్లో 45% రెవెన్యూ జనరేషన్ ఫ్రమ్ కమర్షియల్ స్పేస్, 50% ఫ్రమ్ టికెట్స్, 5% ఫ్రమ్ అడ్వర్టైజ్మెంట్స్. ఈ మోడల్లో వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. అన్ఫార్చునేట్లీ L&T వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన 240 ఎకరాల్లో కమర్షియల్ స్పేస్ ఎస్టాబ్లిష్ చేసుకొని రెవెన్యూ జనరేషన్ చేసుకోలేకపోయారు 7 yearsలో. అది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. మెట్రో మియాపూర్ టెర్మినల్ ఉంది, అందులో 99 acres ఇచ్చారు ప్రభుత్వం వారు. ఈ రోజు వరకు ఆ 99 acres లో ఏ విధమైన ఇన్కమ్ జనరేషన్ చేయలేకపోయారు. ఆ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ గానే ఉంటుంది, ఓపెన్ అడవి లాగా ఉంది. దాని మీద ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని రెవెన్యూ జనరేషన్ చేయలేకపోయారు. నాగోల్లో 96 acres, రాయదుర్గలో 17 acres, ఇట్లా చాలా చోట్ల రెవెన్యూ జనరేషన్ కమర్షియల్ గా వీళ్ళు చేసుకోలేకపోవడం వల్ల 45% వస్తుంది అనుకున్నది రాలేదు. అంటే ఎక్కడ ఫెయిల్యూర్ సార్? అంటే ఇప్పుడు ల్యాండ్స్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దాన్ని కమర్షియల్ పర్పస్ గా యూజ్ చేయకపోవడంలో ఎందుకు L&T ఫెయిల్ అయింది? అంటే వాళ్ళ ప్రణాళిక ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు వాళ్ళు యూటిలైజ్ చేయాలంటే ఫస్ట్ పుట్ మనీ గెట్ మనీ. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే తర్వాత ఇన్కమ్ జనరేషన్ అవుతుంది. ఈ 7 years కాలంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయారు. మేబీ డిఫరెంట్ ఫైనాన్షియల్ రీజన్స్ అయి ఉండవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు 50% టికెట్స్ జనరేషన్ మీద ఇన్కమ్ వచ్చింది బానే. ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఈ చెన్నైలో ఉన్నటువంటి మెట్రో రోజుకి 2 లక్షల మంది ప్రయాణం చేస్తారు, మనకంటే డిస్టెన్స్ తక్కువ అది. ఇప్పుడు మన మెట్రో వచ్చేసరికి 69 kilometers ఫేజ్ 1 లో ఎగ్జిస్టింగ్ మెట్రో 5 లక్షల నుంచి 6 లక్షల ప్రయాణికులు పర్ డే ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆక్యుపెన్సీ ఉందని చెప్పవచ్చు. అట్లని చెప్పి వెలవెల కూడా పోట్లా. ఈవెన్ మీరు ఇతర మెట్రోలతో పోలిస్తే చాలా హెవీ క్రౌడ్.
హెవీ క్రౌడ్ చెప్పవచ్చు. అందుకే నేను ఏమంటున్నా అంటే దీని వల్ల వచ్చే ఇన్కమ్ 50% ఫుల్ఫిల్ అవుతుంది. వాట్ అబౌట్ రిమైనింగ్ 40% విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద కమర్షియల్ స్పేస్? అక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో దీనివల్ల లాసుల్లోకి వెళ్ళిపోయింది. 13,000 కోట్లు లాస్. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడటం వల్ల 13,000 కోట్లు అప్పులు ఎల్ఎన్టీ వాళ్ళు చేసింది ప్రభుత్వం పేమెంట్ చేసుకుంటామని చెప్పారు. నంబర్ 1. నంబర్ 2, 2,100 crores ఎల్ఎన్టీ వాళ్ళకి పే చేశారు. ఇప్పుడు ఈ సైన్ ఆఫ్ అయిపోయింది అగ్రిమెంట్. సో ఇప్పుడు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా? చేసుకున్న తర్వాత ప్రభుత్వం డైరెక్ట్ గా నడిపిస్తుందా, అవుట్ సోర్సింగ్ ఇచ్చి నడిపిస్తుందా అనేది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, అతి ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఫేజ్ 2A, ఫేజ్ 2B 163 kilometers వెరీ బిగ్ ప్రాజెక్ట్. దాన్ని ఏ విధంగా ఛాలెంజ్ని అధిగమించి ప్రభుత్వ ఆధ్వర్యంలో దాన్ని ఆ ఫేజ్ 163 kilometers అంటే బిగ్గెస్ట్, దాన్ని ఎట్లా ఇప్పుడు ముందుకు తీసుకెళ్తారు ఆ ఫేజ్లు అనేది ఒక క్వశ్చన్. ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే ఈ మెట్రో ప్రారంభించినప్పుడు భారతదేశంలో 2nd ప్లేస్లో లార్జెస్ట్ మెట్రో ఇది అప్పట్లో. ఇప్పుడు 9th ప్లేస్కి వచ్చింది. ఎందుకంటే రకరకాల నగరాల్లో మెట్రో విస్తరించింది. అయితే ఇంకో క్వశ్చన్ మనకు వస్తా ఉంది, వినిపిస్తా ఉంది ప్రతిపక్షాల నుంచి, లేదా మన వ్యూవర్స్కి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే భారతదేశంలో గవర్నమెంట్ నడిపిస్తున్న మెట్రోస్ ఉన్నాయి, లేవని అనలేం. ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇప్పుడు జైపూర్ మెట్రో ఉంది, అది కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు. తర్వాత ముంబైలో 11 kilometers మెట్రో స్ట్రెచ్ గవర్నమెంట్ నడిపిస్తూ ఉంది. ఢిల్లీలో 20 kilometers మెట్రో స్ట్రెచ్ అంటే ఎయిర్పోర్ట్ మెట్రో అంటారు, అది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుగుతుంది. ఇంకొక విదేశాల్లో మనం చూసినట్టయితే బ్యాంకాక్లో 35 kilometers మెట్రో కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే నడుస్తుంది. అయితే అతి ప్రతిష్టాత్మకమైన సంస్థ ఎల్ఎన్టీ మరి 7 సంవత్సరాలు నడిపించిన తర్వాత లాసెస్ అక్యుములేట్ అయిపోయి దీన్ని ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేది ఎల్ఎన్టీ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనేది వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సి. కానీ ఇక్కడ ప్రధానంగా సార్ ఎల్ఎన్టీ కూడా గతంలో ఎప్పుడైతే అంటే ప్రభుత్వానికి ఎల్ఎన్టీకి మధ్య జరిగిన ఒప్పందాలు కూడా కొంచెం బ్రీచ్ అయింది. ఎందుకంటే కనెక్టివిటీ పెంచడం కానీ, లింకప్ చేయడం కానీ, కాలనీస్ లింకప్ కానీ ఇవంతా కూడా ఫెయిల్యూర్స్ ఉంది అని స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక అంశం మీరు రైట్లీ సైడ్, ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళ కమిట్మెంట్ అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే ఎల్ఎన్టీ మెట్రో స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకి వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కన్వీనియంట్ పెట్టాల్సిన అవసరం ఉంది, అక్కడ ఫెయిల్ అయ్యారు. రెండోది పార్కింగ్ దగ్గర కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో అది పెట్టి ఉంటే ప్రయాణికులు ఇంకా సంఖ్య ఇంకా పెరిగి ఉండేది. ట్రైన్స్ ఇది కూడా సంఖ్య కూడా పెరిగి ఉండేది. ట్రైన్స్ నంబర్ ఆఫ్ ట్రైన్స్ పెంచుండేవాళ్ళు, ప్రయాణికులు పెరిగి ఉండేది, ఇన్కమ్ పెరిగి ఉండేది. కానీ ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది సమ్హౌ ఎల్ఎన్టీ ఈజ్ మిస్డ్ ఇట్ అవుట్. అది ఎందుకు అనేది వాళ్ళు చెప్పవలసిన అవసరం ఉంది. సో ఈ విధంగా పరిశీలించినప్పుడు అనివార్య పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు మెట్రో ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసుకొని ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది ఇప్పుడు. అయితే ఇది రియాలిటీ. అయితే ఇక్కడ ఇదంతా ఎలాంటి ఫెయిల్యూర్ అనేది క్లియర్ గా ఎక్స్పోజ్ అవుతామని ఇది కొంత రేవంత్ రెడ్డి గారు సంచలన నిర్ణయంగా చూడాలి. కానీ ఇక పొలిటికల్ విషయం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కంపెనీలు తరలి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు, లేదు అంటే రాజకీయ విమర్శలు, దీని వెనకాల రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనేది ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు. దాన్ని ఎట్లా చూడాలి? సరే, రాజకీయ విమర్శల్లో వాస్తవం ఎంత, ఇదే కరెక్ట్ అని మనం ఇక్కడ కూర్చొని చెప్పజాలం. వాళ్ళు రాజకీయ విమర్శలు ఏంటి, దాంట్లో రియాలిటీ ఏందనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. పాయింట్ నెంబర్ 1, మెట్రో ఎల్ఎన్టీ వాళ్ళని తరిమేశారు రేవంత్ రెడ్డి సర్కారు. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒక పిల్లర్ కూలిపోయినప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు అది కట్టిన వాళ్ళు ఎల్ఎన్టీ. సో వాళ్ళు ముందుకు వచ్చారు, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం 250 కోట్లు ఖర్చు అవుతుంది, మేము మళ్ళీ దాన్ని రిపేర్ చేసి కడతామని ముందుకు వచ్చారు. ఆ విషయం, ఆ ప్రపోజల్ రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు, అక్కడ విభేదాలు వచ్చినాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక కాళేశ్వరం కూలేశ్వరం అన్నాడు కాబట్టి అది అట్లా కూలిపోవాలనేది ఆయన ఉద్దేశం అనేది కేటీఆర్ వాదన. సో ఇందులో నిజంగా మరి కేటీఆర్ చెప్పినట్టుగా ఆ పిల్లర్ వీళ్ళు కడతామంటే ఈయన కోపం వచ్చిందా లేదా అనేది మనం కామెంట్ చేయలేము, వాస్తవమా కాదా. రెండో అంశం మనం పరిస్థితి, కానీ వాళ్ళు కడతామని ఒప్పుకున్న మాట అయితే వాస్తవం, దట్ ఈస్ ఫ్యాక్ట్. ఇట్ కాస్ట్ అరౌండ్ 250 crores అని ఎస్టిమేట్ వేశారు. ఎందుకంటే అప్పట్లో పేపర్ కథనాలు చూస్తే మేమే రీస్టోర్ చేస్తాం చెప్పినటువంటి మాట వాస్తవమే. మరి అది అందులో విభేదాలు వచ్చినాయా లేదా అనేది మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం. కానీ రెండో ఎలిగేషన్ వాళ్ళు చేసేది ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అతి ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసినటువంటి అంశం మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్. ఈ ఫ్రీ బస్ సర్వీస్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆడవాళ్ళు మొత్తం ఫ్రీ బస్సుల్లో వెళ్తున్నారు, దాని ఇంపాక్ట్ మెట్రో మీద పడింది అని మెట్రోలో ఉన్నటువంటి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ CFO ఒక మాట అన్నాడు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు దానికి స్పందిస్తూ అట్లాంటి మాటలు మాట్లాడితే జైలుకి పంపించాల్సి వస్తుంది, అట్లాంటి కామెంట్లు చేయొద్దు అని తీవ్రంగా వేధించారు. ఆయన CFO చెప్పిన లెక్క ప్రకారం అయితే
ఇప్పుడు బెంగళూరులో కూడా సేమ్ అదే పరిస్థితి ఉండాలి కదా, మరి అక్కడ మెట్రో నడుస్తుంది, అక్కడ ఫ్రీ బస్ స్కీమ్ తెలంగాణ కంటే కూడా మొదటే కర్ణాటకలో మొదలు అప్పుడు అక్కడ పడినప్పుడు అంటే నేనేమంటున్నా అంటే ఒక ప్రొఫెషనల్ సంస్థ ఎల్ఎన్టీ లాంటి సంస్థ, అందులో సిఎఫ్ఓ పొజిషన్ ముఖ్యమైన పొజిషన్, అటువంటి కామెంట్స్ అది రాజకీయ పరమైన కామెంట్స్ కాబట్టి అటువంటి చేయొద్దు, చేయకూడదు. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ కంపెనీ అది నడిపిస్తున్నారు, ఇది రాజకీయమైన కామెంట్ కిందకు వస్తుంది, చేసేది లేకుండే. అదొక ఎలిగేషన్. అయితే ఇంకొక ఎలిగేషన్ బీఆర్ఎస్ వాళ్ళు చేసేది ఏంటంటే మెట్రో ట్రైన్ వాళ్ళ గవర్నమెంట్ హయాంలో శంషాబాద్ వరకు ఎక్స్టెన్షన్ ప్లాన్ చేశాము, ఫేజ్ 2. అప్పట్లో మరి ప్లాన్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని వద్దు అని చెప్పి ఆపేశాడు ఆ రూటు. ఎందుకంటే ఆయనకి లబ్ధి జరిగే విధంగా రీరూట్ చేసి ఇంకో రకంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అది ఎల్ఎన్టీ వాళ్ళకి వీళ్ళకి కొన్ని విభేదాలు వచ్చినాయి అనేది ఒక కామెంట్. అది అలిగేషన్ కరెక్ట్, కానీ ఆయన ప్రభుత్వవాదం ఏంటి, కొంత అంతా కూడా ఈ న్యూ సిటీ నుంచే కనెక్టివిటీ ఉంది ఎయిర్పోర్ట్, ఓల్డ్ సిటీ నుంచి కూడా కనెక్టివిటీ అవసరము, అటువైపు ఉన్నటువంటి సిటీకి కూడా. అంటే వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటంటే మధ్యలో ఏ సిటీ ఏది కనెక్ట్ కాకుండా స్ట్రైట్ గా ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లేది వాళ్ళు ప్లాన్ చేశారు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే అట్లా చేయటం వల్ల వేరే వాళ్ళకు ఉపయోగపడదు కదా, ఓల్డ్ సిటీ నుంచి వెళ్ళటం వల్ల మిగతా ప్రజలకు ఉపయోగపడే సిటీలో లక్డీ కపూల్ కానీ ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ గచ్చిపోలేక వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళడం కంటే అక్కడి నుంచి పోవడం బెటర్ కదా ఆయన ఉద్దేశం. సో దానివల్ల ఆ అలిగేషన్ లో వాస్తవం ఎంతవరకు ఉందో మనకు అర్థం కాదు. సో ఇవన్నీ అంశాలను బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా అలిగేషన్ చేస్తున్నారు. ఎల్ఎన్టీ వాళ్ళని ఈయన దొబ్బేశారు, పారిదొబ్బేశారు అని ఇంకొక అంశం. వీళ్ళు ఏమంటున్నారంటే మేము 20,000 కోట్లు అసెట్ ఇస్తే వీళ్ళు 13,000 కోట్లు అప్పులు తీర్చడంతో పాటు 2,100 కోట్లు ఎల్ఎన్టీకి ఇస్తే మొత్తం మీద 15,000 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగిందని అనేది ఒక అలిగేషన్. ఇంకొక అలిగేషన్ కేటీఆర్ అని టీం చేసేది ఏంటంటే ఇంత పెద్ద మొత్తంలో ఒక అండర్స్టాండింగ్, ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా సింగిల్ గా ఎట్లా డెసిషన్ తీసుకుంటారు, కేబినెట్ అప్రూవల్ ఏది అని ఆయన నిలదీస్తున్నాడు. సో ఇప్పుడు నా లెక్క ప్రకారం కూడా కేటీఆర్ అన్న దాన్ని బేస్ చేసుకుని నిజంగా కేబినెట్ అప్రూవల్ లేదు అన్నట్టుగానే ఇప్పుడు దాకైతే అటువంటి వాదన ఎక్కడ రాలా, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు పడుతుంది. ఎట్లా ఇప్పుడు దీన్ని ఎట్లా ఇప్పుడు కేబినెట్ అప్రూవల్ ఉంది అనేది తెలియటంలా రావట్లా బయటికి. సో ఈయన డెసిషన్ తీసుకొని ఉండవచ్చు. రెండు మౌఖికంగా అందరితో అయి ఉండొచ్చు, కానీ ఇది సైన్ ఆఫ్ చేసి అయిపోయింది. అయితే నేనేమంటానంటే కేబినెట్ అప్రూవల్ ఉండకపోవచ్చు వాళ్ళ అన్నట్టుగా. అయితే ఇది అయిన తర్వాత దాన్ని రాటిఫికేషన్ చేసేసుకునే అవకాశం ఉంది. కేబినెట్ అప్రూవల్ లేకుండా గత ప్రభుత్వాలు ఎన్నో నిర్ణయాలు తీసుకొని తర్వాత దాన్ని కేబినెట్ అప్రూవల్ లో రాటిఫై చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో కేటీఆర్ వాళ్ళు ఇప్పుడు ఎల్లంటే అర్ధాంతరంగా మేము చేతులు లేపేస్తాం నడపలేని పొజిషన్ అన్నప్పుడు దీనికోసం సపరేట్ క్యాబినెట్ పెట్టుకోరు, కాబట్టి ఫ్యూచర్ లో జరిగే క్యాబినెట్ దీన్ని చేసుకుంటారు. సో అదొక అవకాశం ఉంది. అది పెద్ద మిస్టేక్ అని నేను అనట్లా. ఎందుకంటే కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్ట్, భారీ ప్రాజెక్టు అప్పట్లో కేబినెట్ అప్రూవల్ లేదు అనేది ఒక డిస్కషన్ వచ్చింది గతంలో. ఈవెన్ ఫార్ములా ఈ కార్ రేస్ కూడా లేకుండానే వచ్చింది కదా, అలాగే ఈడీ రంగంలోకి సిఐడి ఎంక్వైరీ చేస్తుంది కదా. ఇటువంటి సంఘటనలు గతంలో ప్రభుత్వాల్లో కేబినెట్ అప్రూవల్ లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకొని తర్వాత రాటిఫికేషన్ చేసిన సందర్భాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి, అన్ని వేరే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. సో అది పెద్ద భారీ అంటే కామెంట్ చేసే అంత పెద్ద అపవాదు కాదు. బయట సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ఏమొస్తున్నాయంటే గతంలో అంత ప్రతిష్టాత్మకంగా ఓఆర్ఆర్ నిర్మిస్తే ప్రభుత్వం దాన్ని 7,000 కోట్లకి అది చౌక ధరకి కేటీఆర్ అప్పచెప్పాడు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకి మొత్తం అదంతా కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు ఇన్ని తక్కువ 15,000 కోట్లకే ఇప్పుడు మొత్తం పెద్ద ఎత్తున అసెట్ మిగులుతోంది ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడం మెట్రో అంటే ఇది రేవంత్ రెడ్డి సక్సెస్ గా కొంత కామెంట్స్ వినిపిస్తా ఉన్నాయి సోషల్ మీడియా. ఇది ఒక పార్ట్ అయితే మీరు అన్నట్టుగా ఇంకొక వార్త ఏమి వినిపిస్తుందంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎల్ఎన్టీకి వీళ్ళు ఇచ్చినటువంటి 240 ఎకరాలు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకొని వీళ్ళ అనుచరులు లేకపోతే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ భూమి కాజేయటానికి, కాస్ట్లీ ల్యాండ్ అది కాజేయటానికి ఇది ఒక కుట్రలో భాగం అని చెప్పి ఒక ఎలిగేషన్ వస్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చిన 240 ఎకరాలు ప్రధానమైన కోడల్లో ఉన్నటువంటి స్థలాలు వీళ్ళు బ్యాక్ మళ్ళీ తీసుకోవడం వల్ల అది ప్రభుత్వ భూమి అవుతుంది. ఫస్ట్ పాయింట్, ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ మినిస్టర్స్ కానీ వాళ్ళ వర్గాల వాళ్ళు కానీ వాళ్ళ మనుషులు కానీ దాన్ని ఎట్లా కాజేస్తారు? అది ప్రభుత్వానికి ఆస్తి కదా. రేవంత్ రెడ్డి ఆస్తి ఎట్లా అవుతుంది? రేవంత్ రెడ్డి మనుషులు గవర్నమెంట్ ల్యాండ్ ని మళ్ళీ ఎట్లా తీసుకుంటారు వెనక్కి?
అది ఏ విధంగా ఫీజిబుల్ అంటే ఇటువంటి రాజకీయమైన విమర్శగా దీన్ని చూడవలసి ఉంటది. ఆ భూమిని అంతా ఈయన తీసుకుంటాడు అందుకే వాళ్ళని ఎల్లగొట్టాడు అనేది కరెక్ట్ కాదు, బేస్లెస్ ఎలిగేషన్. అది దాంట్లో వాస్తవం ఎట్లా ఉంటది, ఎలా తీసుకుంటారు అది. ఇప్పుడు ప్రభుత్వం 240 ఎకరాల ఆస్తి రావటం కాకుండా మెట్రో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. స్థిరస్థాయిగా నిలుస్తుంది. 240 ఎకరాల్లో వీళ్ళు కొన్ని మాల్స్ కట్టారు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు, ఇప్పుడు సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రాపర్టీ అంతా గవర్నమెంట్ కి వస్తుంది, ఆ ఇన్కమ్ మళ్ళీ గవర్నమెంట్ కి వస్తుంది. రెండోది 200 మిగతా ల్యాండ్స్ ఏదైతే వేకెంట్ గా ఉన్నాయో వాటిని హౌ బెస్ట్ ఫ్రూట్ఫుల్లీ టు జనరేట్ ఇన్కమ్ ఫ్రమ్ దిస్ వేకెంట్ ల్యాండ్స్ అనేది గవర్నమెంట్ దృష్టి పెట్టి దాన్ని మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొచ్చా, లేకపోతే ఇన్కమ్ జనరేషన్ గా తీసుకొచ్చో దాన్ని మళ్ళీ లేదు లీజ్కి ఇచ్చుకోవచ్చు, లేదు వెంచర్లు వేసుకోవచ్చు, అక్కడ బిట్స్ కింద పెట్టుకొని హెచ్ఎండిఏ ఆక్షన్ చేసుకోవచ్చు. దాని వల్ల ఏంటంటే మళ్ళీ ఇన్కమ్ జనరేషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా ఏ నగరాల్లోనైనా మెట్రో అనేది ప్రాఫిటబుల్ గా నడవాలంటే కేవలం టికెట్స్ బేస్ చేసుకొని నడవదు, అది వాస్తవం, ప్రూవ్డ్ ఫ్యాక్ట్ అది. కాబట్టి ఇటువంటి కమర్షియల్ స్పేస్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలి. అది ప్రభుత్వం నడిపించినా, ఎల్ఎన్టీ నడిపించినా, ఇంకోరు నడిపించినా. దీనన్నిటికీ మించి ఇంకొక ప్రధానమైన ఛాలెంజ్ ఏముందంటే ఈ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి సర్కార్ మీద, ఆయన చెబుతున్నటువంటి ఫేజ్ 2A 2B 163 కిలోమీటర్స్ అంటే ఇది ఒక భారీ ఎక్స్పాన్షన్, సిటీ మధ్యలో నుంచి పోవాలి, భారీ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్. అంత భారీ ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు మరి ఈయన అనుకున్న ప్రణాళిక ప్రకారంగా ఎలా పూర్తి చేయగలుగుతుంది ప్రభుత్వం? ఇంకొక సంస్థకి ఒక ఛాలెంజ్ గానే ఉంది, భారీ ఛాలెంజ్ గా దీన్ని మనం చెప్పవచ్చు. ఇట్ ఈస్ నాట్ సో సింపుల్ అండ్ సో ఈజీ. అంత పెద్ద ప్రాజెక్ట్ మరి ప్రభుత్వం టేకప్ చేసి ఎలా సక్సెస్ చేస్తారు, ఈ టైం లిమిట్ ఏంటి, ఫండ్స్ జనరేషన్ ఏంటి, ఇవన్నీ పెద్ద అంశమైన విషయం. ఇంకొక అంశం ఏంటంటే జనరల్ గా ఈ మెట్రో ఇటువంటి పిపిపి మెట్రో లాంటి ప్రాజెక్ట్స్ 20% వాటా కేంద్రం, 20% వాటా రాష్ట్ర ప్రభుత్వం, 60% వాటా ఆపరేట్ చేసే పీపీపీ మోడల్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది ఈక్వేషన్. సో ఈ పద్ధతిలో వీళ్ళు అనివార్య పరిస్థితుల్లో వాళ్ళకి మా వల్ల కాదు అన్నప్పుడు ప్రభుత్వం తీసుకొని నడపవలసిన పరిస్థితి ఏర్పడింది. సో రాజకీయపరమైన విమర్శలు, కామెంట్స్, వాస్తవాలు, అవాస్తవాలు ఇవన్నీ మనం పక్కన పెడితే రాబోయే రోజుల్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ దిస్ గవర్నమెంట్ ఈజ్ హౌ దే విల్ కంప్లీట్ ది బిగ్గెస్ట్ ఆఫ్ 163 కిలోమీటర్స్ లెంత్ మెట్రో ప్రాజెక్ట్ అనేది పెద్ద ఛాలెంజింగ్ గా మనం చూడాల్సి ఉంటుంది, ఎలా సక్సెస్ చేస్తారు అనేది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకొని ఎల్ఎన్టీ చేతులు లేపేసినటువంటి నేపథ్యంలో మెట్రోని ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడం, ఒక రకంగా ప్రభుత్వానికి కొంత అసెట్స్ ఇన్కమ్ జనరేషన్ లో భాగంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఒపీనియన్ స్పష్టంగా కనిపిస్తుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం మెట్రోని టేక్ ఓవర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి ఇది ఖచ్చితంగా ఎంత మేరకు లాభపడుతుంది మీ ఏప్రిల్ కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.